నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వ్యాపారానికి అనుకూలంగా ఉండేలా కొత్త పారిశ్రామిక విధానం. చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నదే లక్ష్యమన్న రేవంత్ రెడ్డి. మరోసారి భూదస్త్రాల ప్రక్షాళన చేపట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఆధార్ మాదిరిగానే ప్రతి కమతానికి విశిష్ట సంఖ్య కేటాయింపు. సంక్షేమ పథకాలకు నిధుల సేకరణపై దృష్టి సారించిన సర్కార్. ఎల్ఆర్ఎస్ అక్రమ మద్యం, గుడుంబా కట్టడితో అదనపు ఆదాయం. రైతు రుణమాఫీ అర్హుల జాబితాలో పీఏసీఎస్ కార్యదర్శుల చేతివాటం. తప్పుడు లెక్కలు సమర్పించిన 16 మందిపై సస్పెన్షన్. హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ కు పగ్గాలు. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నదే తమ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో నిర్మించే ఫ్యూచర్ సిటీ దేశానికే చిరునామాగా నిలుస్తుందన్నారు. వ్యాపారాలకు సులభంగా ఉండేలా కొత్త పారిశ్రామిక విధానం తెస్తున్నట్లు సీఎం పునరుద్ఘాటించారు. పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలు, చర్చలు కొనసాగిస్తూనే పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. పరిశ్రమల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తోందని చెప్పారు. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగారనేది తమ సంకల్పమన్నారు. తెలంగాణ అంటేనే వ్యాపారం, తెలంగాణ అంటేనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని చెప్పారు. న్యూయార్క్లో భారత కాన్సులేట్ జనరల్ ఏర్పాటు చేసిన వర్కింగ్ లంచ్ కు హాజరయ్యారు. అనంతరం ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోటెక్, షిప్పింగ్ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, చైర్పర్సన్లు, సీఈఓలతో సీఎం రేవంత్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రాన్ని పారిశ్రామిక క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేసేందుకు రూపొందించిన భవిష్యత్ ప్రణాళికలు, తెలంగాణ చరిత్రపై ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను వారికి వివరించారు. త్వరలోనే హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని, అది దేశ భవిష్యత్తుకు చిరునామాగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశంలోనే జీరో కార్బన్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ తో పాటు మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, ఫార్మా విలేజ్లను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఫ్యూచర్ సిటీ రాష్ట్ర అభివృద్ధితో పాటు పరిశ్రమలకు సిరుల పంట పండిస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణని సులభతరం చేసేలా కొత్త పారిశ్రామిక విధానం తెస్తున్నట్లు సీఎం తెలిపారు. దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రపంచ పారిశ్రామికవేత్తలంతా ఒకసారి వచ్చి హైదరాబాద్ ని సందర్శించారని కోరారు. సాఫ్ట్వేర్, లైఫ్ సైన్స్, ఫార్మా రంగాల్లో తెలంగాణ ఇప్పటికే అగ్రగామిగా నిలిచిందని, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ లో బలమైన పునాదులు వేసుకుందని రేవంత్ రెడ్డి చెప్పారు. కోవిడ్ ను అధిగమించేందుకు మిలియన్ల వ్యాక్సిన్లు తయారు చేసి ప్రపంచానికి అందించిందని గుర్తు చేశారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ప్రతిభ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 10 నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మరికొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. ట్రైజిన్ టెక్నాలజీస్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ నెలకొల్పేందుకు ట్రైజిన్ టెక్నాలజీస్ సంసిద్ధత వ్యక్తం చేసింది. 6 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించి 2 ఏళ్లలో 1000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు ట్రైజిన్ టెక్నాలజీస్ తెలిపింది. డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ను ఆ కంపెనీ అందిస్తోంది. సుమారు $160 మిలియన్ వార్షికాదాయం ఉన్న ట్రైజిన్ టెక్నాలజీస్ లో ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న కంపెనీలోని 100 మందితో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2500 మంది పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో డేటా మేనేజ్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఆర్సీసీఎం కంపెనీ ఒప్పందం చేసుకుంది. న్యూయార్క్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందంతో ఆర్సీసీఎం సీఈఓ గౌరవ్ సూరితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అమెరికా వెలుపల తొలిసారి హైదరాబాద్ లో కంపెనీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆర్సీసీఎం యాజమాన్యం ప్రకటించింది. రానున్న 2 ఏళ్లలో 500 మంది సాంకేతిక నిపుణుల్ని నియమించనున్నట్లు తెలిపింది. ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం ఇస్తోందని రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులకు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 1000 కోట్లతో బయో ఇథనాల్ తయారీ ఏర్పాటుకి స్వచ్ఛ బయో కంపెనీ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో స్వచ్ఛ బయో కంపెనీ సీఈఓ ప్రవీణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సుమారు 500 మందికి ఉద్యోగాలు కల్పించేలా రోజుకు 250 కిలోలీటర్ల సామర్థ్యంతో రెండో తరం బయో ఇంధన ప్లాంట్ నెలకొల్పనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అమెరికాలో పర్యటిస్తున్న భారత అంధుల పురుషుల క్రికెట్ జట్టును సీఎం కలిశారు. ఎన్నో సవాళ్లను అధిగమించి రాణిస్తున్నారని జట్టు సభ్యుల్ని సీఎం అభినందించారు. హెల్త్ కేర్లో ప్రపంచంలో పేరొందిన హెచ్సీఏ హెల్త్ కేర్ హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది మార్చిలో ఇంక్యుబేషన్ ఫెసిలిటీని ప్రారంభించిన ఆ సంస్థ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. తెలంగాణలో ఏర్పాటు చేసే కొత్త క్యాంపస్కు 4 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. అమెరికా పర్యటనలో హెచ్సీఏ హెల్త్ కేర్కు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో చర్చలు జరిపారు. హైదరాబాద్లో తమ హెల్త్ కేర్ సేవల విస్తరణ, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ప్రభుత్వం తగిన మద్దతు అందించాలని కోరారు. హైదరాబాద్లో హెచ్సీఏ హెల్త్ కేర్ తన కార్యకలాపాలు విస్తరిస్తున్నందుకు సంతోషంగా ఉందని సీఎం తెలిపారు. కొత్త ఉద్యోగాలు లభించడంతో పాటు హెచ్సీఏ పెట్టుబడులు తెలంగాణను ఆరోగ్య సంరక్షణ రంగంలో మరింత ముందుకు తీసుకువెళ్తుందన్నారు. హైదరాబాద్లో హెచ్సీఏ ఏర్పాటు చేసే గ్లోబల్ సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, అనలిటిక్స్ రంగంలో ప్రతిభకు పెద్దపీట వేయనుంది. హెచ్సీఏ హెల్త్ కేర్ గ్లోబల్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలకమైన హబ్గా ఉపయోగపడనుంది. కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి తమ విజన్ కు అనుగుణంగా ఉన్న హైదరాబాద్లో హెల్త్ కేర్ సేవలను విస్తరిస్తున్నట్లు హెల్త్ కేర్ గ్లోబల్ క్యాపబిలిటీస్ నెట్వర్క్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎమిలీ డంకన్ చెప్పారు. రాష్ట్రంలో మరోమారు అధికార యంత్రాంగం భూ దస్త్రాల ప్రక్షాళన చేపట్టనుంది. ప్రతి కమతానికి భూదార్ సంఖ్యను కేటాయించేందుకు దస్త్రాల పరిశీలన తప్పనిసరి చేయనుంది. రాష్ట్రంలో కొత్త ఆర్ఓఆర్ 2024 చట్టం తెచ్చేందుకు ఇటీవలే రెవెన్యూ శాఖ కార్యాచరణ ప్రారంభించి ముసాయిదా విడుదల చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం చట్టాన్ని రూపొందించి అమల్లోకి తీసుకురానుంది. ప్రతి భూదస్త్రానికి పక్కాగా గుర్తింపు తీసుకురావాలన్నదే భూధార్ ప్రధాన లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. అయితే తాత్కాలిక, శాశ్వత అనే 2 పద్ధతుల్ని అనుసరిస్తోంది. ప్రతి పౌరుడికి ఆధార్ కేటాయించినట్లే దేశంలోని ప్రతి కమతానికి ఒక విశిష్ట సంఖ్యను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే భూధార్. దీనివల్ల ఆస్తులకు రికార్డు ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం, హక్కుల పరంగా గుర్తింపు వంటివి లభిస్తాయి. వ్యవసాయ భూముల మాదిరిగా వ్యవసాయేతర స్థలాలకు ప్రత్యేక నెంబర్ కేటాయిస్తారు. రాష్ట్రంలో భూధార్ ప్రాజెక్టుని ముందు తాత్కాలికంగా అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు భూ సమస్యలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయడానికి భూధార్ కేటాయింపు తోడ్పడుతుందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. భూదస్త్రాల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. తొలుత సేత్వార్, ఖాస్రా తదితర మాతృదస్త్రాలు పరిశీలించి కమతాల్ని నిర్ధారించి భూధార్ సంఖ్యను కేటాయిస్తారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సమగ్ర భూ సర్వే కన్నా ముందు తాత్కాలిక భూధార్ కేటాయింపు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇకపై భూధార్ సంఖ్యను నమోదు చేస్తే ఆ రైతు భూ సమాచారం కనిపించనుంది. తద్వారా రుణాలు, రాయితీ, బీమా సహా ఇతరత్రా పథకాల అమలు సులువుగా మారనుంది. శాశ్వత భూధార్ కేటాయింపునకు పూర్తిస్థాయి సర్వే చేసి అక్షాంశాలు, రేఖాంశాలతో హద్దులు గుర్తించనున్నారు. ఆబాదీ భూములకు కేంద్ర నిధులు వ్యవసాయ భూముల మాదిరిగానే గ్రామకంఠం భూముల్లోని నివాస స్థలాలకు భూధార్ కేటాయించనున్నారు. అన్ని రాష్ట్రాల్లో భూధార్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. తెలంగాణలోనూ చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ చట్టంలో సెక్షన్లను జోడించింది. డ్రోన్ సర్వే చేపట్టి అధికారులు పక్కాగా రికార్డులు రూపొందించనున్నారు. ఆ స్థలాలకు విశిష్ట సంఖ్యను కేటాయించడం ద్వారా రుణాలు, తాకట్టు, క్రయ విక్రయాల సందర్భంగా యజమానులకు సులువుగా సేవలు అందనున్నాయి. భూధార్ కేటాయింపునకు భూ యజమానులకు పైసా ఖర్చుండదు. తాత్కాలిక ప్రక్రియకు ప్రభుత్వం, శాశ్వత భూధార్కు కేంద్రం నిధులు భరిస్తాయి. భూధార్ ప్రక్రియ మొత్తం ముగియడానికి 800 కోట్ల వ్యయమయ్యే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ చట్టాల నిపుణులు చెబుతున్నారు. రుణమాఫీ, రైతు భరోసాతో పాటు సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ అమలు, భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు, రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు తీసుకురావడం, అక్రమ మద్యం, గుడుంబా నిరోధంతో అదనంగా 10,000 కోట్ల వరకు ఆదాయం సమకూరే అంచనా ఉందని అంచనా వేస్తున్నారు. విమర్శలకు తావు లేకుండా ఆ మూడింటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం సహా పొదుపునకు అధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రజలపై అదనపు భారం లేకుండానే అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలను ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ధరలు పెంచడం, లేఅవుట్ రెగ్యులరైజేషన్, ఎల్ఆర్ఎస్ అమలు, స్టాంపుల రిజిస్ట్రేషన్ చట్టంలోని షెడ్యూల్కి మార్పులు, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ సవరణకి ఉన్న అవకాశాలపై అన్వేషణ చేస్తోంది. అక్రమ మద్యం, గుడుంబా నిరోధానికి కఠిన చర్యలకు సర్కార్ శ్రీకారం చుట్టింది. ఆ చర్యలతో ప్రభుత్వ ఖజానాకి 10,000 కోట్లకి పైగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అమలులో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ విలువలపై కనీసం 30% నుంచి అధికంగా 50% వరకు పెరిగే అవకాశం ఉందని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అంచనా వేస్తోంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో 14,295.56 కోట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఆదాయం వచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్ ధరలపై సగటున 30% పెరిగినా 4,000 కోట్లకు పైగా అదనపు ఆదాయం వస్తుందని అంచనా. ప్రస్తుతం ఉన్న స్టాంపు డ్యూటీ పెంచడం ద్వారా దాదాపు 1,000 కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అమలుతో మరో 4-5,000 కోట్లు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కోసం దాదాపు 23.70 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా అందులో అర్హమైన వాటిని రెగ్యులైజేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఎక్సైజ్ శాఖ నుంచి ఏడాదికి 36,000 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోంది. అది మరింత పెరిగేందుకు అవకాశం ఉందని సర్కార్ గుర్తించింది. మద్యం ధరలు పెంచకుండానే బయటి రాష్ట్రాల నుంచి, స్థానికంగా మద్యం తయారీ కంపెనీల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను పూర్తి స్థాయిలో కట్టడి చేయడం, గుడుంబా తయారీ, సరఫరా, విక్రయాలు నిల్వరిస్తే ఆదాయం పెరుగుతుందని యోచిస్తున్నారు. దాదాపు 2,000 కోట్ల వరకు అదనంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రుణమాఫీలో అక్రమాలకు పాల్పడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులను సస్పెండ్ చేయాలని సహకార శాఖ నిర్ణయించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 16 పీఏసీఎస్లు పంపిన జాబితాలో కటాఫ్ తేదీలో లేని రుణ గ్రహీతల ఖాతాలున్నట్లు సహకార శాఖ గుర్తించింది. అక్రమాలకు పాల్పడిన 16 పీఏసీఎస్ల కార్యదర్శులను సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు సహకార శాఖ రిజిస్ట్రార్ ప్రకటించారు. మరో 105 ప్రాథమిక సహకార సంఘాల కార్యదర్శుల రుణమాఫీ అసలు వడ్డీని తప్పులతో సర్కారుకి నివేదించినట్లు గుర్తించారు. వారిలో 13 సంఘాల కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన సహకార శాఖ మరో 92 మందికి సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలైన నారాయణపేట్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలు అందించేందుకు ఉద్దేశించిన ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 2,260 కోట్లతో 2 ప్యాకేజీల కింద పనులు చేపట్టనుంది. 2026 ఆగస్టు నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. జూరాల ప్రాజెక్టు వెనుక జలాలు తీసుకుని ఆ ఎత్తిపోతల ద్వారా 10 మండలాల్లోని 1,00,000 ఎకరాలకి సాగునీరు అందించాలన్నది లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ ఎత్తిపోతల పథకంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తొలి దశలో భూత్పూర్ నుంచి కానుకుర్తి చెరువు వరకు పనులు చేపట్టనున్నారు. ఆ పనులని 2 ప్యాకేజీలుగా విభజించారు. 1,134 కోట్లతో మొదటి ప్యాకేజీ, 1,126 కోట్లతో రెండో ప్యాకేజీకి టెండర్లు పిలిచారు. ఈ నెల 24 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. మొత్తం 27 మెగావాట్ల సామర్థ్యంతో 7 పంపులు ఏర్పాటు చేయనున్నారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా తదుపరి దశలో 6 చెరువులు అభివృద్ది చేయనున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని బోరాంసపేట మండలంలోని చెరువుకు నీటిని తరలించే పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు తెలిసింది. మొత్తం 4,350 కోట్ల అంచనా వ్యయంతో ఆ పథకాన్ని ప్రతిపాదించారు. మక్తల్ నియోజకవర్గంలో 25,783 ఎకరాలు, నారాయణపేట నియోజకవర్గంలో 20,472 ఎకరాలు, కొడంగల్ నియోజకవర్గంలో 53,745 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది పథకం ఉద్దేశం. ఆహారాన్ని అందించే రైతన్న ఎంత ముఖ్యమో వస్త్రాన్ని అందించే నేతన్న అంతే ముఖ్యం. మానవాళికి వస్త్రాన్ని అందించిన నేతన్న బతుకు నేడు ఆధునిక యంత్రాలతో పోటీ పడలేక ఛిద్రమైంది. మువ్వన్నెల జెండా నేసిన చేనేతకు నేడు చేయూత కరువైంది. సనాతన సంప్రదాయాలు కనుమరుగవుతున్నా, ప్రభుత్వాలు పట్టించుకోకున్నా వారసత్వ వృత్తిని, కళను కాపాడుకునేందుకు చేనేత కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారు.
భరతమాతకు బ్రిటిష్ వాళ్లు వేసిన దాస్య శృంఖలాలు తెంచేందుకు గాంధీ నేతృత్వంలో కలకత్తాలో 1905 ఆగస్టు 7న విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ ఉత్పత్తుల పునరుద్ధరణ ఉద్యమం చేపట్టారు. ఉద్యమం ఆరంభమైన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించారని 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అదే రోజున చెన్నైలో జాతీయ స్థాయి చేనేత, హస్తకళల పురస్కారాల్ని చేనేత కళాకారులకు ప్రదానం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సుమారు 50 మంది ఈ పురస్కారాల్ని పొందడం ఇక్కడి చేనేతకు దక్కిన గౌరవం. 3కి పద్మశ్రీ అవార్డులొచ్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూదాన్ పోచంపల్లి, గట్టుప్పల్, నారాయణపురం, చండూరు, మునుగోడు, పుట్టపాక, కొయ్యలగూడెం, నారాయణపురం, సిరిపురం, వెల్లంకి గ్రామాల్లో తయారైన ఇక్కత్ వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. చేనేత కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటిల్లిపాది శ్రమించి మగ్గాలపై నేసిన కళాత్మక వస్త్రాలు నేస్తున్నారు. దేశంలో వ్యవసాయం తరువాత అధిక మందికి ఉపాధి కల్పిస్తోంది చేనేత రంగమే. ప్రపంచమంతా మెచ్చిన ఈ వస్త్రాల్ని తయారు చేసిన వారు మాత్రం జీవితంలో వెలుగు లేదని ఆవేదన చెందుతున్నారు. కొత్త ప్రింటెడ్ వస్త్రాలు మార్కెట్లోకి రావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఎవరు చీరలు నేసినా తీసుకుంటలేరు, సొసైటీలో కూడా తీసుకుంటలేరు. ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. ఇదివరకు నేస్తే 10-15 వేలు తేలేదు, ఇప్పుడు ఆయనతో కూడా తేల్తలేదు. ఇప్పుడు 8,000 10,000 కూడా తేల్తలేదు. ఇప్పుడు ఏం పని చేయాలంటే కూడా కష్టంగా ఉంది. ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఇళ్ళ తీసుకుంటున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు మొగ్గం ఉన్న వాళ్ళకు జియోటాకు నెంబర్ ఇచ్చారు. దాని మీద ట్రిపుల్ పన్ను 1,200 కడితే 2,400 ఇస్తారు. రెండోది 800 కడితే 1,600 ఇస్తారు. మూడోది 600 కడితే 1,200 ఇస్తారు. అట్టి గత ప్రభుత్వంలో ఇచ్చినారు. ఇప్పుడు అది సెప్టెంబర్ నుంచి అది ఆగిపోయింది. అని మాకు ఇప్పించగలరని మేము చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మా పరిస్థితి ఎలా ఉందంటే మా సొసైటీ మాకు పని చెప్పలేకపోతుంది. ఇప్పుడు దాన్ని అన్ని రంగు రసాయనాలు మా పని మాకు ఇంత కూలి వెళ్ళాలి. ప్రస్తుతం ఈ రోజులల్లా ఒక 20,000 మాకు వెళ్ళకుంటే మేము ఎట్లా బతకగలుగుతాం? మా చేనేత సమస్యలను పట్టించుకొని మమ్మల్ని ఆదరిస్తేనే మంచిగా ఉంటుంది. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. టెస్కో కొనుగోలు చెయ్యకపోవడంతో ప్రస్తుతం జిల్లాలో సుమారు 10 కోట్ల విలువైన చేనేత వస్త్రాలు సహకార సంఘాల్లో నిల్వ ఉన్నాయి. కొందరు వ్యాపారులు పవర్ లూమ్లపై ప్రింటెడ్ చీరలు తయారు చేసి చేనేత వస్త్రాలుగా విక్రయిస్తున్నారు. మార్కెట్లో అతి తక్కువ ధరకే లభిస్తుండటంతో కొనుగోలుదారులు ఆ చీరలకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చేనేత కార్మికుల్ని ఆదుకోవాలని చేనేత సహకార సంఘాల నాయకులు కోరుతున్నారు. మనం ఏదైతే మంచి డిజైన్లు చేసి ప్రొడక్షన్ చేసి ఢిల్లీ, బాంబే, కలకత్తా ఏదైతే పంపిస్తున్నామో అవి సూరత్లో మొత్తం ప్రింటింగ్ లక్షల మీటర్లు ప్రింటింగ్ అవుతున్నాయి. మనం చేతితోటి చేస్తేనేమో నెలకు 100 మీటర్ 50 మీటర్ అవుతుంది ఒక వ్యక్తి చేయాలంటే. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే లక్షల మీటర్ ఒక డిజైన్ పెడితే లక్షల డిజైన్లు లక్షల కలర్స్ తోటి రావడం. ముఖ్యంగా చేనేత ప్రింట్ అవుతుంది. ఆ ప్రింట్ వల్ల ఉపాధి కోల్పోతున్నారు. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే బయట సేలు తక్కువ అయిపోయింది. మాకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్ లేవు. ఇప్పుడు అదే రైతులకు ఏ విధంగా ఇప్పుడు ఆ లోన్ ఇస్తున్నారో మాఫ్ చేస్తున్నారు. మా చేనేత వాళ్ళకు కూడా మాకు కూడా లోన్లు కావాలి, మాఫ్ కూడా చేయాలి. సహకారం చేస్తే మేము ఈ చేనేత వృత్తిని ప్రపంచ లెవెల్లో కూడా తీసుకుపోయే అవకాశం ఉంది. చేనేత రంగంలో సమస్యలు కళ్ల ముందు కనిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమగ్ర కార్యాచరణ ఊసేలేదని సహకార సంఘం సిబ్బంది చెబుతున్నారు. సమస్యలు పరిష్కరించారని ఇటీవల చేనేత మంత్రి కమిషనర్లకు వినతి పత్రాలు అందజేశామని చెబుతున్నారు. మరి 11 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఈ టర్మ్ వచ్చి. కమిటీ 11 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది కాబట్టి ఎలక్షన్లు పెడితే కూడా కొత్త కమిటీ వస్తే కూడా దానికి వ్యాపారం మీద జర ఇంట్రెస్ట్ చూపెట్టి మరి అక్కడ గవర్నమెంట్ని అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి తొందరగా ఎలక్షన్లు పెడితే కూడా అన్ని సంఘాలు కూడా అదే కోరుకున్నారు. కొత్తగా ఎలక్షన్లు పెడితే కొత్త కమిటీ వస్తే కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది. వాళ్ళు కూడా చేయాలనే వ్యాపారాన్ని పెంచాలనే దృక్పథంతో మరి వాళ్ళు ఎలక్షన్ పెట్టాలని కోరారు. మేము కూడా చేనేత మినిస్టర్ దగ్గర తప్పనిసరిగా ఎలక్షన్లు పెడతారని ఆశిస్తున్నాము. ఇప్పుడు కూడా 2 సార్లు వినతి పత్రం ఇచ్చినాము. మరి ఇంతవరకు కూడా స్పందన లేదు గవర్నమెంట్ నుంచి. చేనేత సంఘాలు బాగుపడాలంటే కూడా ఎలక్షన్లు కూడా మరి తొందరగా పెట్టాలని కోరుతున్నాం. 1,20,00,000 స్టాకు మా దగ్గర నిలబడిపోయింది. రాబోయే కాలానికి సొసైటీ పరిస్థితి ఏమైతుందో మాకే గమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు టెస్కో వాళ్ళు కొనుగోలు చేస్తే పారిశ్రామికలకు ఉత్పత్తికి మళ్ళీ ఇవ్వచ్చు. ఇప్పుడు మా 1,20,00,000 స్టాక్ పెట్టుకుని పారిశ్రామికలకు ఉత్పత్తికి మేము ఇవ్వలేము కదా. వాళ్ళు గవర్నమెంట్ దీని మీద స్పందించి కొనుగోలు ప్రారంభించి ఈ చేనేత పారిశ్రామికులని ఆదుకోవాలని ఈ సంఘం ద్వారా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా చేనేత రంగాన్ని ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగుల్లో ఆశలు చిగురింపచేసింది. దాదాపు 3 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఇప్పటికే పలు పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తామనేది క్యాలెండర్లో స్పష్టంగా పేర్కొంది. ఆ జాబ్ క్యాలెండర్పై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగుల్లో కొలువుల ఆశలు రేకెత్తిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో దాదాపు 3 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 అక్టోబర్లో, గ్రూప్ 2ను డిసెంబర్లో, గ్రూప్ 3 నవంబర్లో నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కీలకమైన అర్హత పరీక్ష టెట్ రానున్న 12 నెలల వ్యవధిలో 2 సార్లు నిర్వహిస్తామని ప్రకటించడంపై నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం వల్ల ఇప్పుడు నిరుద్యోగులు ప్రిపేర్ అవుతుంటారు ఏదైనా ఎగ్జామ్స్కి. బికాజ్ ఇప్పుడు టెట్ ప్రిపేర్ అవుతున్నారు. టెట్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి దోస్ హు ఆర్ డూయింగ్ బీఎడ్, ఎంఎడ్, డిఎడ్ చేసే వాళ్ళకి ముందు టెట్ రాయడం కోసం ఈజీగా ప్లాన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ముందు ప్లాన్లోనే కరెంట్ అఫైర్స్ చూసుకోవడం, ఈ గ్రూప్స్ అన్ని మెన్షన్ చేశారు. డిఎల్, డిగ్రీ లెక్చర్స్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఇన్ మై ఒపీనియన్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్. జాబ్ క్యాలెండర్ ఇవ్వడం విద్యార్థులకు చాలా శుభసూచిక. విద్యార్థులందరికీ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనే ఒక దిశానిర్దేశం తెలియజేస్తుంది జాబ్ క్యాలెండర్ అనేది. దాని ప్రకారంగా విద్యార్థి ప్లాన్ చేసుకుంటాడు అన్నట్టు. ఎప్పుడు చదవాలి, ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంది, నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ఎగ్జామ్స్లో నాకు జాబ్ రాలేదనుకో నేను ఏం చేయాలనేది ఒక దిక్సూచిని నిర్ణయించుకొని ముందుకెళ్తాడు స్టూడెంట్స్. 20 డిపార్ట్మెంట్లో 20 నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఇంకా దాదాపు 32-30 డిపార్ట్మెంట్లు ఉంటాయి. వెటర్నరీ, అగ్రికల్చర్స్, హార్టికల్చర్స్ వీటిలో కూడా ఇవ్వాలని నేను కోరుతున్నాను గవర్నమెంట్కి. భారీగా పోటీ పరీక్షల ప్రకటనలు వచ్చే అవకాశం ఉన్న తరుణంలో ప్రభుత్వ గ్రంథాలయాల్లో రద్దీ పెరిగింది. గ్రంథాలయాల్లో మరిన్ని పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాలని నిరుద్యోగులు కోరుతున్నారు. బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను చూసి విద్యార్థులు భావోద్వేగానికి గురైన సంఘటనలు ఇటీవల కోకొల్లలు. ఓ సామాజిక ఆరోగ్య అధికారి బదిలీపై వెళ్తుంటే ఆరోగ్య సిబ్బంది భావోద్వేగానికి గురైన సంఘటన సూర్యాపేట జిల్లా అరవపల్లి పీహెచ్సీలో చోటు చేసుకుంది. అరవపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్ఓగా 5 ఏళ్లు విధులు నిర్వహించిన చరణ్ నాయక్ ఇటీవల జరిగిన బదిలీలో వేరే పీహెచ్సీకి బదిలీ కాగా ఆసుపత్రిలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది భావోద్వేగానికి లోనై ఒక్కసారిగా ఏడ్చారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడిన నేపథ్యంలో సైన్యం నేతృత్వంలో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించాలని వస్తున్న డిమాండ్లకు నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ అంగీకరించారు. తనపై విశ్వాసంతో ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించాలని నిరసనకారులు కోరడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనిస్ నేతృత్వం వహించనున్నారు. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలగాల్సి రావడంతో అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ మంగళవారం ఉదయం పార్లమెంటును రద్దు చేశారు. తొలుత తాత్కాలిక పరిపాలనా యంత్రాంగం ఏర్పాటుకు, తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు. యూనిస్ ను సారథిగా నియమిస్తున్నట్లు మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆయన ప్రకటన వెలువరించారు. యూనిస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా సేవలందించి బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు. చిట్టగాంగ్లో 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థికవేత్త. మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా 1,00,000 మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. అందుకు 2006లో యూనస్ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. పార్లమెంటును రద్దు చెయ్యాలన్నది బంగ్లాదేశ్ లో ఉద్యమకారుల ప్రధాన డిమాండ్. తాత్కాలిక ప్రభుత్వ సారథి పేరును వాళ్లే ప్రతిపాదించారు. సైనిక సర్కార్ను, సైన్యం మద్దతు ఉండే మరేదైనా సర్కార్ను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. హసీనా సర్కార్తో ఘర్షణ పడినందున యూనిస్ పై కొన్ని డజన్ల కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో
6 నెలల శిక్ష పడింది. తన దేశం ప్రజల కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని యూనిస్ చెప్పారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. హసీనా వైదొలగడంతో దేశానికి రెండోసారి విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ సైన్యంలో మేజర్ జనరల్ గా ఉన్న జియావుల్ అహ్సాన్ పై వేటు పడింది. లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ సైఫుల్ అలాం ను విదేశాంగ మంత్రిత్వ శాఖకు కేటాయించారు. మరికొందరు లెఫ్టినెంట్ జనరళ్లను వారి స్థానాల నుంచి తప్పించారు. అటు బంగ్లాదేశ్ ను వీడి భారత్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన 2 మంత్రుల్ని ఢాకా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. హసీనా కంటే ముందే పలువురు నేతలు దేశం వీడి వెళ్లినట్లు తెలుస్తోంది. హసీనాను ఆమె సోదరిని అరెస్టు చేసి బంగ్లాదేశ్ కు తిరిగి పంపారని ఆ దేశ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భారత్ ను కోరారు.